హాయ్ టు ఆల్. లాస్ట్ టైం నేను ట్రేడ్స్‌మెన్ రిజెక్ట్ అయ్యాను. కానీ నా ఎక్స్‌పీరియన్స్ అనేది ఎస్ఎస్‌సి జీడీ కూడా పనికొస్తది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. హైట్ ఎలా మెజర్ చేశారు, వెయిట్ ఎలా చెక్ చేశారు, చెస్ట్ ఎలా కొలిచారు, అలాగే రన్నింగ్ ఏ విధంగా జరిగింది, ఎంత టైంకి జరిగింది, ఎళ్ళిన టైంకి వెంటనే జరిగిందా లేకపోతే కొద్దిగా టైం పట్టిందా, ప్రతి ఒక్కటి కూడాను. అలాగే మెడికల్‌కి ఏదైనా సెపరేట్‌గా టైం ఇచ్చారా? నేను వెళ్ళింది సిఆర్‌పిఎఫ్ హెడ్ క్వార్టర్స్ చంద్రయాన్ గుట్టకి. ఈసారి కూడా ఎవరైనా చంద్రయాన్ గుట్టకెళ్తే వాళ్ళకి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటది. అలాగే ఏంటంటే మాక్సిమం సిఆర్‌పిఎఫ్ వాళ్ళే కండక్ట్ చేస్తారు కాబట్టి ఎస్ఎస్‌సి జీడీ ఇంకా మంచి ఏ విధంగా ప్రాసెస్ అనేది జరిగింది బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లాస్ట్ వరకు వీడియో చూడండి. మంచి ఎక్స్‌పీరియన్స్ మీకొస్తది. నా ట్రేడ్ రిక్రూట్‌మెంట్ వచ్చేసి ఏంటంటే 11th జూలై 2024 ఇదే మంత్ 11థ్‌న వెళ్ళాను. అయితే అక్కడికి నేను నైటే చేరుకున్నాను 11:00కి. కాకపోతే ఏంటంటే మార్నింగ్ 5 వరకు కూడా ఎవరిని అలౌ చేయలేదు. ఎటువంటి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అంటే బయట రోడ్డు మీద కూర్చోడం గాని అలాంటివేం లేదు. మనం ఎక్కడైనా తెలిసిన ప్లేస్‌లో ఉంటే అలాగా అక్కడ టైం పాస్ చేసి కరెక్ట్‌గా 5:00 అక్కడికి వెళ్ళిపోవడమే ఇంకా. సో, నెక్స్ట్ డే వచ్చేసి ఏంటంటే ఇంకా నైట్ అంతా ఇంక పడుకోలేదు. ఇంకా కరెక్ట్‌గా 5:00 అక్కడికి వెళ్తే గేట్ ఓపెన్ చేశారు. అంటే గేట్ ఓపెన్ చేయక ముందు ఏం జరిగిందంటే ఒక బోర్డ్ మీద నేమ్స్ అనేవి ఒక చార్ట్స్ అనేవి అటాచ్ చేస్తారనమాట. ఆ చార్ట్స్‌లో మన పేరు ఉందో లేదో చూసుకొని మన నెంబర్ చెక్ చేసుకొని అప్పుడు లోపలికి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ ఒక్కొక్క ట్రేడ్ వాళ్ళని పిలిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క ఫైల్ కింద కూర్చోబెట్టి వాళ్ళ చేత డాక్యుమెంట్స్ మా చేత రాయించారు. డాక్యుమెంట్స్ రాయించిన తర్వాత అప్పుడు అసలైన ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో, ఫార్మాలిటీస్ అంతా ఫినిష్ చేసిన తర్వాత ఫస్ట్ హైట్, వెయిట్, నెక్స్ట్ చెస్ట్ అనేది మెజర్ చేశారు. సో, మొత్తం మీద ఏంటంటే మేము 170 మెంబర్స్ అటెండ్ అయ్యామనమాట ఆ రోజు. సో, దీంట్లో 40 మెంబర్స్ అనేవాళ్ళు ఏంటంటే డ్రైవర్ ట్రేడ్‌కి సంబంధించిన వాళ్ళు లైసెన్స్ లేదని 40 మెంబర్స్‌ని అక్కడే రిజెక్ట్ చేశారు. సో, మిగిలిన 140 మెంబర్స్‌లో మాకే చెక్ చేశారు హైట్, వెయిట్, చెస్ట్. సో, ఇక్కడ హైట్ అనేది ఎలా చెక్ చేశారంటే మాక్సిమం 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ ఎవరైతే డిఫరెన్స్ ఉంటారో వాళ్ళనైతే మాక్సిమం అంటే 170కి దగ్గరున్నా సరే పర్లేదు గానీ 167, 168 ఉంటే మాక్సిమం ఆళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. ఎందుకంటే తెలిసిపోతుందనమాట. కొద్దిగా హెయిర్ ఎక్కువున్నా సరే కొద్దిగా పర్లేదు కవర్ చేయడానికైనా ఉంటదేమో గానీ, కొద్దిగా తెలిసిపోతుంది 2 సెంటీమీటర్స్ డిఫరెన్స్ ఉన్నారని. సో, ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే మాక్సిమం చెస్ట్ అనేది కొద్దిగా చిన్నది చేసి, ఈ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో చాలా స్టిఫ్‌గా కొద్దిగా పైకున్నట్టు చాలా స్టిఫ్‌గా పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హెడ్ అనేది కొద్దిగా డౌన్ చేసి స్ట్రెయిట్‌గా చూడమంటారు. అలా కాకుండా కొద్దిగా అప్పపెట్టి అంటే అప్పపెట్టేమని ఆళ్ళకి కూడా తెలియకూడదంటే కొద్దిగా అప్పపెట్టి ఏం చేయాలంటే ఐ అనేది డౌన్ చేసి స్ట్రెయిట్‌గా చూడాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఎందుకంటే ఇది హైట్ ఉన్న వాళ్ళు హైట్ లేని వాళ్ళకి కొద్దిగా కష్టంగానే ఉంటది. సో, ఏంటంటే వాళ్ళ గురించే చెప్తున్నాను. కొద్దిగా హెడ్ అనేది పైకి పెట్టి కొద్దిగా స్ట్రెయిట్‌గా చూడాలి. డౌన్ చేసి హై. ఓకేనా? సో, ఇలా హైట్ అనేది కొలిచారు. హైట్ అయితే వాళ్ళే అంటే డైరెక్ట్‌గా వాళ్ళే కొలిచారనమాట. ఎవరు మెషిన్స్ గట్టా ఏం పెట్టలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంటి దగ్గర ఎంత హైట్ ఉన్నానంటే 176 ఉన్నాను. అక్కడికెళ్ళాక ఎంత ఉన్నానంటే 176.5 అని ఉన్నాను. అంటే ఇంటి దగ్గర కొద్దిగా మెజర్ చేయడం తప్పయిందో లేకపోతే అక్కడ కొద్దిగా ఎక్కువ చేసారో తెలియలేదు గానీ 176.5 ఉన్నాను. ఓకేనా? ఎవరు కూడా కూల్‌గా ఉండండి. బీ కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ తెలిసిందే 80-85 ఎక్స్‌పాండేషన్‌తో ఉండాలి. నాది 81-86 ఉంది. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ వెయిట్ అనేది ఎంత ఉన్నా సరే మాక్సిమం మ్యాండేటరీగా 55 కేజీస్ ప్లస్ ఉంటే చాలు. అక్కడ ఇది అయిన తర్వాత ఏంటంటే అప్పుడు ఇదంతా ఒక ఎత్తైతే అప్పుడు అసలైన రేస్ అనేది మొదలైంది రన్నింగ్ అనమాట. అక్కడ ఎవరైతే అంత హైట్, వెయిట్, చెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఇక్కడ తీసుకొచ్చారు. గ్రూప్‌కి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ 72 మెంబర్స్‌ని స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 72 మెంబర్స్‌తో స్టార్ట్ చేశారు. ఇక్కడ ట్రాక్ కనిపిస్తుంది కదా! అక్కడ కరెక్ట్‌గా మిడ్ పాయింట్‌లో స్టార్ట్ చేసి దీని చుట్టూ ఒక రౌండ్ ఏసి అలాగే గేట్ దగ్గర నుంచి అక్కడ ఓ దారి ఉంటది. అలాగ అక్కడి నుంచి రోడ్డు మీదకి రావాలి. ఈ రోడ్డు మీదకి వచ్చి ఏంటంటే ఇలా స్ట్రెయిట్‌గా ఇది కొద్దిగా అప్ ఉంటదనమాట. 350 మీటర్స్, 400 మీటర్స్ ఇలా పైకెళ్ళాలి. సో, ఇది స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి ఒక రౌండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అక్కడ రౌండ్ ఎయ్యాలి. అక్కడ రౌండ్ ఏసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ కార్నర్ దగ్గర రోడ్ చిన్న పాయింట్ ఉంటది. అక్కడి నుంచి ఆ పైకి అప్పెక్కి అక్కడ రైట్ తీసుకుంటే అక్కడ కొద్దిగా ఇదంతా డౌన్ అనమాట. ఆ డౌన్‌కి ఇదంతా డౌనే. కొద్దిగా డౌన్ ఉంటది. ఒక 800 మీటర్స్ అనుకుంటా అక్కడ డౌన్ ఉంటది అలాగే. 600 మీటర్స్. అక్కడ మళ్ళీ అప్పే అనమాట ఇదంతా. అక్కడ మళ్ళీ లెఫ్ట్ తిరిగి, ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ తిరిగి ఇక్కడికొస్తే కరెక్ట్‌గా 2.5 కేఎం అవుతది. అక్కడ టోకెన్ ఇస్తారు. టోకెన్ పట్టుకొని సేమ్ స్టార్ట్. అక్కడి నుంచి మళ్ళీ ఒక రౌండ్ అక్కడ ఎయ్యాలి. కొద్దిగా డౌన్ ఉంటది. ఇదంతా మళ్ళీ అప్ ఉంటదనమాట. ఇది కూడా అప్పేనే. ఇక్కడ అక్కడి నుంచి మళ్ళీ రావాలి. ఎక్కడైతే సేమ్ టోకెన్ ఎక్కడ తీసుకున్నామో అక్కడి వరకు వచ్చి
అక్కడి నుంచి ఏం చేయాలంటే డౌన్కి రావాలి, డౌన్కి వచ్చి మళ్ళీ ట్రాక్ లోపలికి ఎంటర్ అయిపోవాలి. ట్రాక్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రాక్ లోపలికి వచ్చి రౌండ్ ట్రాక్ సేమ్ ట్రాక్ లోపలికి వచ్చి మళ్ళీ ఒక ఫినిషింగ్ ట్రాక్ మీద ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఉండదు, ప్యారలల్గా ఉంటుంది అనమాట. బాగుంటుంది. ఇది అనేది స్టార్టింగ్ పాయింట్ అనమాట. మనం స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి, కానీ ఫినిషింగ్ అనేది ఎక్కడి నుంచి, ఫినిషింగ్ కొద్దిగా ముందుకు ఉంటుంది, అక్కడితో ఫినిష్ చేస్తే చాలు. ఇది ఫినిషింగ్ పాయింట్ అనమాట. నా టైమింగ్ వచ్చేసి ఏంటంటే 22 minutes 36 secondsలో పడ్డది. పెద్దగా పరిగెట్టని కూడా అనిపించలేదు. మొత్తం మీద మా ట్రేడ్కి వచ్చి చెప్పాను కదా, మా బ్యాచ్కి వచ్చి 72 మెంబర్స్ని రిలీజ్ చేశారు బ్యాచ్ 1గా. దాంట్లో 1/3 24 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇంకా రిమైనింగ్ 48 కూడా డిస్క్వాలిఫై అయిపోయారు అనమాట. సో ఇది ఇలా రన్నింగ్ జరిగింది. నెక్స్ట్ ట్రేడ్స్లోకి వెళ్ళాం. ట్రేడ్ అనేది డిస్క్వాలిఫై అయ్యాం. ఇంకా దేవుడు అంటే బ్యాడ్ లక్, ఇంకేం చేయలేం. నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ అనమాట. మెడికల్ అయితే అప్పుడే జరగలేదు బ్రదర్. మా ఫ్రెండ్ మాకు హైదరాబాద్లో ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. ఆడు కూడా నెక్స్ట్ డే అనమాట, 15th అనమాట. నాది 11th, అది 15th. సో వాడు ఏం చెప్పాడంటే, నాది రన్నింగ్ అయ్యింది కానీ నాకు ట్రేడ్ అనేది అదే ఫిజికల్ అయిపోయిన తర్వాత మెడికల్ అనేది ఏం చేశారంటే 4 days గ్యాప్ ఇచ్చి నాకు రమ్మన్నారు. కానీ ఈ రోజు కూడా అవ్వలేదు నాది, మళ్ళీ నెక్స్ట్ రోజు రావాలి అని చెప్పాడు అనమాట. అది హైదరాబాద్ కాబట్టి పర్లేదు బ్రదర్, ఆ లోకల్లోనే ఉంటాడు కాబట్టి ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు, ఇంటికి వెళ్ళి వస్తాడు. కానీ మనలో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏపీ నుంచి వెళ్తాం, కొంతమంది ఎక్కడి నుంచి వస్తుంటారు. సో ఏంటంటే అంతే, ఇంక అడ్జస్ట్ అవ్వాలి ఒక దగ్గరికి వెళ్ళామంటే. సో అందరికీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్స్ప్లెయిన్ అయ్యిందని కూడా అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ బ్రదర్. చంద్రయాన్ గుట్టకైతే ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ కూడా ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. సో అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి రన్నింగ్. ఆల్ ఈజ్ వెల్, బీ కూల్ అండ్ బీ కాన్ఫిడెన్స్ బ్రదర్. ఓకేనా? జై హింద్.